హృదయపూర్వకంగా హృదయాంతరపు లోతుల్లో నుంచి బహువేదనతో విన్నవించుకుంటూ సౌలుకు చెప్పినటువంటి మాట. ఏ మాట? నేను మరణము నొందాలనుకుంటే, ఎక్కడైనా ఒకవేళ నా ప్రాణమే పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే అది ఎక్కడ జరగాలి చెప్పాలా? ఎక్కడ జరగాలంట? మందిరంలో జరగాలి. అంత ప్రేమ. 70, 80, 90 బతికిన ఒకళ్ళు ప్రభు చిత్తంలో ఉంటే ప్రేమిట్లరా ఇలా చెప్పుతూనే మరణించాలనేటువంటి కోరిక. నీకు కూడా ఏ కోరిక ఉండాలి? నీ మరణం ఎలా కోరుకోవాలని దేవుడు సందులో ప్రార్థన చెప్పాలా? అలా ప్రార్థనలు తప్పేం లేదు. బైబిల్ అట్లా భక్తులు ప్రార్థన చేశారు. నా అంతం ఎట్లుండి నాకు తెలుపమంటాడు. ఎవరైనా దావీదు ఏమంటే చెప్పాలా? ప్రభువా, నా అంతం ఎట్లుండి నాకు తెలుపు, నా బ్రతుకు ఎంత అల్పమైందో నాకు తెలుపు అని ప్రేమికులారా దావీదు కోరుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కూర్చున్న మీరు కూడా ప్రార్థిస్తూనే ప్రభు సన్నిధికి మనం వెళ్ళుముగాక. మందిరంలో ఆరాధిస్తూనే ఏం జరిగినా ఏంటంటే అలా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇలాంటి అనుభవాలు ప్రతి క్రైస్తవుడు ప్రేమికులారా కోరుకోవాలి. అలా చాలామంది భూమి మీద పాట పాడుతూనే జరిపినటువంటి భక్తులు ఉన్నారు. భౌతికంగా వాక్యం చెబుతూనే మరణించినటువంటి వారు ఉన్నారు. నేను ఎప్పుడు అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభువా, ఒకవేళ వస్తే నాకు అలాంటి మరణం కావాలి. అకాల మరణం కాదు, అపాయకరమైన మరణం కాదు. హాస్పిటల్ నవిసి డబ్బులను ఆ రోగాన్ని ఖర్చు పెట్టి ఇలా ప్రేమికులారా మరణించడం కాదు. ఒకవేళ నేను చనిపోతే, ఒకవేళ మరణమే నా దగ్గరకు వస్తే నాకంటూ ఎలాంటి మరణం కావాలంటే ఇలా చెబుతూనే బలిపీఠం మీద నుండి ప్రేమికులారా ప్రాణం పోయినా పర్వాలే, ఇలా సరాసరి ఎక్కడికి వస్తా? నీ సన్నిధికి వస్తా అన్న కోరిక నిరంతరం ప్రేమికులకు మంది భక్తులు చూసినప్పుడు, వారి వైరాగ్యంతో దేవుడు సందులో బ్రతుకుతున్న విధానాన్ని చూసినప్పుడు, అలా పాట పాడుతూ వాక్యం చెబుతూ చనిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ప్రేమికులారా, అలాంటి శ్రేష్టమైనటువంటి మరణం ప్రేమికులారా కోరుకోవాలని, లేకుంటే అలాంటి అనుభవాలు క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా మీకు నేను మనవి చేస్తాను. ఎందుకంటే నీకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉన్నదానికంటే, పెద్ద ఉద్యోగం ఉన్నదానికంటే, 10 ఎకరాల పొలం ఉన్నదానికంటే, నీకు ఒకవేళ ఉద్యోగమే ఉంటే, వీటన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమికులారా అనుభవం ఏంటి చెప్పాలా? ఒక క్రైస్తవుడు దేవుడు సందులో ఉండి మరణించడమే వాటన్నిటికల్లా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు దావీదుని అడుగుతాం. దావీదా, ఎవరైనా వచ్చి నీ కాడికి వచ్చి మందిరానికి పోదామంటే నువ్వు అసలుకేనా లేడి పిల్ల గంతులేస్తున్నావు, సంతోషంగా అసలుకైనా ఆనందంగా వెళ్తున్నావు, ఏంటి దేవుడు సన్నిధి నిన్ను అంతగా సంతోషింపజేసే ఆ అనుభవాలు ఏమున్నాయి అని దావీదుని అడిగితే, ఒకటి గమనించండి ప్రేమికులారా, దేవుడు సన్నిధికి ఒక క్రైస్తవుడు రావటం అంటండి దేవుడి ఆజ్ఞను నెరవేర్చినటువంటి వారమంట. ఎక్కడ రావటం? దేవుడు మందిరానికి రావటం ఏంటంటే దేవుడు ఆజ్ఞను ఏంటంటే మనం నెరవేర్చినటువంటి వారం. వినండి, విశ్రాంతి దినాన్ని తప్పక దేవుడు ఏమన్నాడు పాత నిబంధనలో? నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో విశ్రాంతి దినాన్ని దేవుడు ఏమన్నాడంటే తప్పక పాటించమన్నాడు. అది ఎవరు పెట్టిన ఆజ్ఞ? అది చెప్పండి, ఎవరిచ్చిన? ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ సాక్షాత్తు స్వయంగా 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి మోషే నిద్రాహారాలు మానేసి, ప్రేమికులారా నీళ్లు అన్నం మానేసి మమేకమై దేవుడితో గడిపితే దేవుడు స్వయంగా రాసించినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని తప్పక పాటించాలి. మరి వినండి ప్రేమికులారా, యేసు ప్రభువారు వచ్చినాక ఇప్పుడు విశ్రాంతి దినం కాస్త ఏమేం చెప్పాలంటండి? పునరుద్ధాన దినంగా మార్చబడింది. విశ్రాంతి దినం ఏమైంది? యేసు ప్రభువారు వచ్చినాక విశ్రాంతి దినం కాస్త ఏమైంది? పునరుద్ధాన దినంగా మార్చబడింది. ఇప్పుడు దేవుడు ప్రేమికులారా తన బిడ్డలమైనటువంటి మనము సంఘముగా ఇక్కడ మనం కూడుకోవటం వల్ల మనం ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తున్నటువంటి వారం అవుతున్నాం? అందరూ చెప్పాలి. ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తున్నటువంటి వారం అవుతున్నాం? దేవుని ఆజ్ఞ మనము నెరవేరుస్తున్నటువంటి వారిగా ప్రేమికులారా మనం ఉంటూ ఉన్నాం, మనం కనపడుతున్నాం. వినండి, అందుకనే పౌలు కూడా ఒక మాట అంటాడు. ప్రేమికులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా 25వ జూన్ ఒకసారి 25వ జూన్ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లు ఏం చేద్దంటే సమాజంగా కూడుట మానొద్దు. ఓకే,
ఆ దినం ఏమవుతా ఉంది? సమీపిస్తుంది గనుక మరి ఎక్కువగా అలాగూ చేయుచు స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఏంటంట సమాజంగా ఏం చేయాలంట? అమ్మా ఏమన్నాడు పౌలు? ఆయన దినము సమీపిస్తున్నా కొలది, ఒక్కొక్క రోజు గడుస్తుందంటే ప్రభు రాకడ సమీపిస్తుందని అర్థం. ప్రభు వస్తున్నాడు అని ప్రతి క్రైస్తవుడు ప్రేమికులారా గ్రహించి సమాజంగా ఏం చేయాలంట? మానక అప్పుడప్పుడా, చెప్పండి, అప్పుడప్పుడా అవకాశం దొరికిన ప్రతిసారి, అమ్మ వినండి, అవకాశం దొరుకుతున్న ప్రతిసారి సమాజంగా ప్రతి ఒక్కరు కూడా కూడుకోవాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఏంటంట సమీపముగా ఉంది. ఆ సమీపిస్తున్న కొలది ఇంకా మనం ఏమవ్వాలంటే మానక కూడుకుంటూ ప్రేమికులా నడిపించబడేటువంటి వారిగా మనం ఉండాలి. అంటే ఇప్పుడు మందిరానికి రావటం వల్ల ఆదివారం ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తున్నటువంటి వాడుగాను ఉన్నాం. ఈ ఆజ్ఞ ఒక సేవకుడు పెట్టలే, ఈ ఆజ్ఞ ప్రేమికులారా ఒక క్రైస్తవుడు పెట్టలే, ఈ ఆజ్ఞ ఒక అధికారులు అందరూ కూడుకొని ప్రేమికులారా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయలేదు. సాక్షాత్తు స్వయంగా సృష్టికర్త స్వయంభవుడు లోకమును కేవలం మాట ద్వారా కలుగజేసినటువంటి దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మానక మందిరములో ప్రభు బిడ్డలు ఏం చేయాలంట? కూడుకోవాలి. అది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. వినండి, మీకు పిల్లల్ని ఇచ్చారు, ఉదయం బయటకు ఒకవేళ కుమార్తె వెళ్తుందంటే నువ్వు చెప్తావు పోయేటప్పుడే 7 గంటలకల్లా రావాలరా నువ్వు అంటావు. అన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ 6:45 కల్లా వచ్చిన అనుకోండి, నీ మనసులో ఏమని చెప్పాలా? నా కొడుకు నా మాట విన్నాడు, నా కొడుకు నా మాట జవదాట్లే. ఎంత లోబడే మనసు ఇచ్చావు ప్రభు నా కుమారుడికి, ఎంత లోబడే మనసు ఇచ్చావు నా కుమార్తెకని వారిని బట్టి మనం స్తుతిస్తాం. అంతేగాని మా నాన్న ఒక నియంత హిట్లర్, మా అమ్మ ఒక దయ్యం, వాళ్ళు చెప్పే మాట ఏందని ప్రేమికుల తన సంతోషం కొరకు ప్రేమికుల ఆ రోజంతా రాకుండా ఎప్పుడో 10 గంటలకు వస్తే బయటకు ఒకవేళ గద్దించినా, బయటకు ఒకవేళ తిట్టినా, ఇంతసేపు ఎందుకైందని ఒకవేళ అన్నా కూడా లోపల తెలవకుండా తండ్రి కానీ తల్లి కానీ ప్రేమికులారా కృంగిపోతారు, బాధపడతారు. అంటే మాట ఏం చేశాడని చెప్పండి, మాట ఏం చేశాడని, మాట వినలేదని లోపల మదన పడతారు తల్లిదండ్రులు. బయట ఒకవేళ తిట్టినా కూడా వీడు ఇప్పుడే నా మాటినట్టు రేపు పొద్దున ఏం వింటాడు అన్నటువంటి ఆలోచన వచ్చి కలవరానికి గురవుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇంకా చెప్పాలంటే 10 మంది బంధువులు వచ్చారు ఇంటికి, కిచెన్లో మీ ఆమె పనిచేస్తూ ఉంది. ఏమే బంధువులు వచ్చారు రా అంటే వినపడిద్ది, అయినా రాదు. వినపడతండా చెప్పింది, చుట్టాలు వచ్చారు రా అని అంటావు నువ్వు, ఆయన ఏంటంట రాదు. మూడోసారి పిలుస్తావు, 4వసారి పిలుస్తావు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ మధ్యలో నీకేం కలిగిద్ది? సత్కారం జరిగిద్దా? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు బయటకు అనకపోయినా వాళ్ళు అనుకునే మాట ఏంటి? నీకెంత ఎంత అగౌరవం, ఎంత అవమానం, నీకు ఎంత తల తీసేసినట్టు అయిపోయింది, ఎంత ప్రేమికులరా నీకు బాధతో తలదించుకునే పరిస్థితి. ఒక 4 పిలుపులకే నీ భార్య రాకపోతే, నీ మాటే లోబడలేదని నువ్వు ప్రేమికులరా ఒక కొడుకో కూతురో ధిక్కరిస్తే, ఒక భార్య భర్త ధిక్కరిస్తే మనుషులంగా మనం ఏం చేస్తాం చెప్పాలా? మదన పడిపోతున్నాం, బాధపడుతున్నాం. ఇలాంటి సందర్భం బైబిల్ ఒకటి జరిగింది. అశ్వరోషు రాజు ఒకరోజు భోజన విందుకు చాలామంది పిలిచానంట, వాళ్ళ భార్యని పిలిచిందంట. ఇంతమంది వచ్చారు రా, వచ్చి ఈ భోజన విందులో వచ్చినటువంటి వారందరికీ కూడా నువ్వు కనపడాలి, నువ్వు రావాలి. అదేనంటే నేను రాను, నాకు కొన్ని వ్యాపారాలు, కొన్ని చేయాల్సిన పనులు కొన్ని పనులు ఉన్నాయి అని 2, 1, 3, 4 సార్లు పిలిచిన అశ్వరోషు రాజు పిలిచిన తన భార్య అంతమంది మధ్యలో రాకపోయేసరికి అలా అతనికి ఏమని చెప్పాలా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీయలమ్మా. ఓకే,
రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజుకి ఏమొచ్చిందంట? ఎక్కడ లేని కోపం వచ్చిందంట. చాలండి. ఏం కలిగింది ఇప్పుడు రాజుకి? వస్తిని పిలిచాడు, మంచి సౌందర్యవతి అంట. ఇప్పుడే అతని ఆలోచన ఏంటి? తన భార్యను ఏం చేసుకోవాలి? అందరికి వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేయాలనో మీద ఒక ఆలోచన ఉండొచ్చు. రమ్మని పిలిచిన రాలేదంటే ఎవరామా? వస్తి. రాకపోతే ఏం కలిగింది ఆయనకి? కోపం. అసలు కోపం ఎందుకు వచ్చింది చెప్పాలా? చెప్పిన మాట ఏం చేసినందుకు? విననందుకు, లోబడనందుకు, ఆజ్ఞను ఏం చేసినందుకు? ధిక్కరించినందుకు కోపం వచ్చింది ప్రేమిట్లారా. మరి ఈరోజు మందిరానికి నువ్వు గనక ఆ రోజు సౌలు దావీదును దూరం చేసినట్లు ఈరోజు నిన్ను కూడా కొన్ని పనులు ఏంటంట ఏం చేస్తాను? కొన్ని కార్యక్రమాలు ఏం చేస్తాను నిన్ను? కొన్ని పనులు ఏం చేస్తానే నిన్ను? చెప్పాలి, ఏం చేస్తానే? ఆ రోజు సౌలు దావీదుని దూరం చేశాడు, బతిలాడుకున్నాడు. ఈరోజు చాలా మందిని కూడా క్రైస్తవులు చెప్పాలంటే అండి మందిరాన్ని ఏం చేస్తుందంట? ఏంటవి ఏం దూరం చేస్తున్నాయి? మీ అందరూ తెలుసు. పౌలు అంటాడు, ప్రభువా నీ నుండి దూరం చేసేది ఏది దయచేసి నాకు, అది నీకు తెలుసు కూడా. మళ్ళా ధైర్యంగా చేతులు ఎత్తాలి. ఈ ప్రశ్న అడుగుతా, ఒకప్పుడు మందిరానికి వెళ్ళకపోతే ఏదో తప్పు చేసినట్టు అనిపించింది అన్నవారు చేతులు ఎత్తండి. ఒకప్పుడు మందిరానికి వెళ్ళకపోతే ఏంటన్నా తప్పు చేసినట్టు అనిపించిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. మరి ఇప్పుడు అదే మనస్సాక్షి, నువ్వు మందిరానికి ఏదైనా కార్యక్రమాలు ఉండి రాకపోతే ఆ రోజున్న మనస్సాక్షి ఈ రోజు నీకు అట్టని అనిపిస్తుందా? లేదా చదివిన ఒకసారి అట్టని అనిపిస్తుందా నీకు? చచ్చిపోయింది, వాత వేయబడింది. మనస్సాక్షి ఏమైపోయిందంట? చెప్పండి, ఏమైపోయింది? చంపబడ్డది. ఈరోజు చాలా లోక సంబంధమైన కార్యక్రమాలు ప్రేమికులారా. ఈరోజు మందిరంలో దేవుడే, అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం ఏం చేయాలి? ఎన్ని పనులున్నా, ఏ కార్యక్రమాలున్నా, అసలు బతుకుతుందే దేవుడి దయ వల్ల, పోషించబడుతుందే ఆయన భిక్ష వల్ల. నేను ఈరోజు కలిగి ఉన్న ప్రతి స్థితిగతులు గల కారణం ప్రేమికులారా దేవుడని నువ్వు ముక్కగంటంతో చెబుతూ, సాక్ష్యం చెబుతూ, ప్రభుని గణపరుస్తూ, ఆయన లేకుండా నాకేం కలగలేదని గర్వంగా సగర్వంగా ఎక్కడ ఒకవేళ అవకాశం వచ్చినా చెబుతున్నటువంటి నువ్వు నేను ఆజ్ఞకు మనం లోబడుతున్నామా? ఆలోచన చేయాలి. ఇదే దావీదంటే ఒకవేళ ఆజ్ఞకు లోబడితే ఏం జరిగి చెప్పాలంటే అండి, మనకేంట అవమానం రానివ్వడంట దేవుడు. దేనికి లోబడితే? దేవుని ఆజ్ఞకు లోబడితే ఖచ్చితంగా మనకేం రా చెప్పాలంటే అండి, అవమానం రాదంట. ఎందుకు వస్తుంది మనకు ఎందుకు వస్తుంది అనుమానం? అవమానం ఎందుకు వస్తుంది? నిందెందుకు వస్తుంది? సరే ఒకవేళ వచ్చినా దేవుడు దాన్ని మార్చలేడా? మార్చుటకు సమర్థుడా కాదా? చెప్పండి ఒకసారి. వచ్చినా మార్చుటకు దేవుడు సమర్థుడా కాదా? నిందను ఏం చేస్తాడు దేవుడు? అభినందనగా మారుస్తాడు. తల దించుకున్న చోట దేవుడు ఖచ్చితంగా మన తలను ఎత్తేలా దేవుడు చేస్తాడు. నిందించిన చోటే గణపతి అన్ని తెలుసు. దావీదు గ్రహించే ఏమని చెప్పాలా? ప్రభువా నీ ఆజ్ఞలు నేను గనక గైకొనకపోతే నాకేం కలిగింది అంటున్నాడు. చూడండి ఆ మాట 119వ అధ్యాయం 6వ వచనం. 119వ అధ్యాయం 6వ వచనం. ఏంటంటమ్మా చెప్పాలి, ఏం కలగదంట? ఎప్పుడు కలగదు? లక్ష్యం చేసినప్పుడు, లక్ష్యం చేయనప్పుడా? లక్ష్యం చేసినప్పుడు అవమానం రాదు. ఈరోజు చెప్తున్నాను సంగమా, నీకేదైనా ఒకవేళ అవమానం ఎవరి ద్వారా కలుగుతున్నా, నింద ఎవరి ద్వారా వచ్చినా, నా దేవుడు సమర్థుడు. నువ్వు ఆజ్ఞ కనుక ఏం చేస్తే? లోబడితే. ఎందుకంటే సంఘం ఎవరు చెప్పాలని వినండి. సంఘం ఎవరిదంటే ఆయన వధువైతే మనందరం ఎవరు? ఆయన వరుడైతే మనందరం ఎవరు? వధువు. ఇప్పుడు ఆయన వరుడైతే మనం అందరం వధువైనప్పుడు మరి ఇప్పుడు ఆయన మాట వధువు ఏం చేయాలి? ఇప్పుడు సంఘం ఆయన ప్రేమికులారా వధువైనప్పుడు, ఆయన వరుడైనప్పుడు వరుడు చెప్పిన మాట వధువు ఏం చేయాలి? వినాలి. వింటే మనకేం కలిగి చెప్పాలా? అవమానం రానివ్వడు, నింద రానివ్వడు. ఒకవేళ వచ్చినా దాన్ని ఏం చేస్తాడు దేవుడు? చెప్పాలి, దాన్ని ఏం చేస్తాడు దేవుడు? నీ నిందను అభినందనగా దేవుడు మారుస్తాడు.
హల్లెలూయా. ఒకటి, ఎందుకు మందిరానికి రావాలంటే రావటం ద్వారా ఒకటి జరిగేది ఏంటంటే దేవుడి ఆజ్ఞను మనం ఏం చేస్తాను, నెరవేర్చువారుగా మనం ఉంటున్నాం. ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మనం అందరం, నీకంటూ దేవుడి సన్నిధి గురించినటువంటి ఆలోచనలు ఒకవేళ ఇప్పటి వరకు చులకనంగా చూసావా, ప్రభుని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. ఇటు మాట అందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు నా ఆలోచనలు ఒకలాగున్నాయి నీ సన్నిధి అంటే. నీ సన్నిధిలో గడపటం అంటే నాకున్నటువంటి ఆలోచనలు మరొకటిగా ఉన్నాయి. కానీ ఈరోజు చక్కగా దావీదు ఎలా అయితే ప్రభువా జనులు మందిరానికి వెళ్తారన్నప్పుడు దావీదు హృదయం సంతోషించినట్లు ఈరోజు మేము సంతోషించలేకపోతున్నాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే నువ్వు మందిరానికి రావటం వల్ల దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తున్న దానిగా నువ్వు ఉంటున్నావు. సోదరుడా, దేవుడు ఆజ్ఞ నెరవేరుస్తున్న వాడిగా ఉంటున్నావు. రెండవది, పనికి మాలిన నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. నీ పరిస్థితులు మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. ఎండిపోయినటువంటి కర్ర, దేనికి ఉపయోగపడని కర్ర ఏ విధంగా ప్రేమికులారా ఆశీర్వాదకరంగా మార్చబడిందో. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారని రోమీలు రాసిన పత్రికలో పౌలు అన్నాడు. అలాంటి మనందరినీ ప్రభు ప్రేమికులారా తన సన్నిధికి తీసుకొని వచ్చి తన ఉపదేశాలు, తన మాటలు మనకు నేర్పించి, సంగమా రాగల దినాల్లో గుంపులు గుంపులుగా వచ్చే కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యూదుడు చెంగు 10 మంది పట్టుకొని మందిరానికి వస్తారన్న మాట. రాగల దినాలు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అంత గొప్ప దేవుని సన్నిధిని ప్రేమికులారా ఈరోజు ఎలా చూస్తున్నాం? నీ వైఖరి ఎలా ఉంటుంది? నీ విధానం ఎలా ఉంటుంది? నడుచుకునే అనుభవాలు ఎలా ఉంటున్నాయి? ఒక్కసారి దయచేసి ప్రభు క్షమించు నాయన, క్షమించయ్యా, క్షమించు. భయపెట్టేదయ్యా మా స్థితిని, మా దౌర్భాగ్యతను, మా బలహీనతలను, మా అపరాధములను ప్రభువా నీ సన్నిధిలో మేము చేస్తున్నవి అవి తప్పు అని మమ్మల్ని భయపెట్టించేదయ్యా నీ సన్నిధి. అలానే ఆదరించేది కూడా అయ్యా నీ సన్నిధి. ఎంతమందో ఆదరించబడ్డారు, ఎంతమందో కన్నీళ్ళు తుడవబడ్డాయి నాయన. పర్వతములు మైనం వలె కరిగిపోతున్నాయి. ఎన్ని సమస్యలు పరిష్కరించబడలే సంగమని, ఎన్ని సమస్యలు మైనం వలె కరిగిపోయాయి. ఆఖరిగా పరలోకానికి వెళ్ళాలన్నా సంఘము చాలా ప్రాముఖ్యం. సంఘం ఆ క్రైస్తవుడు ఇదే గవిని, ఇదే గేట్ ప్రేమికులారా. అయితే ఆ సంఘాల్లో ప్రభు మాత్రమే గణపరచబడుతూ ఉండాలి. రెండోది, పరిశుద్ధాత్మ అనుభవాలతో నింపబడుతూ ఉండాలి. ఒక సమర్పణ కలిగినటువంటి ప్రేమికులారా, సమర్పణ కలిగినటువంటి సేవకుల యొక్క సావాసములు ఎదుగుతూ నడిపించబడాలి. సేవకులు మందిరంలో కొన్నిసార్లు తన వర్తమానం ద్వారా గద్దిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, హెచ్చరిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఈసారి వస్తే బెత్తముతో వస్తాను అంటాడు పౌలు. ఫిలిప్పీ సంఘము హెచ్చరిస్తాడు 4:21. సంగమా, అందరం దయచేసి ప్రభువా ఇప్పటి నుండి నా ఆలోచన విధానం మార్చుకుంటా, నా ప్రవర్తన మార్చుకుంటా, నా వైఖరి మార్చుకుంటా అయ్యా. సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా,
నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాల నీ ఆశయ్యా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీకై బ్రతకాల నీ ఆశయ్యా. అందరు చెప్పండి. నీవే నా శ్వాసయ్యా, నీవే నా ధ్యాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాల నీ ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని. అగ్ని గుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్ని గుండమే ఎదురైనా, సింహాల బోనులు నన్నడ్డగించిన, అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. శద్రక్ మేషక్ వలే, అబ్నెగోదు వలే, దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని. శద్రక్ మేషక్ వలే, దానియేలు వలే యేసయ్యా, నీకై బ్రతకాలని, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని. ఇదొక్క మాట చెప్పు చివరిసారిగా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఈ మాటలు మనందరి వెనుకల్లో ప్రభు స్థిరపరచునుగాక, మనందరి జీవితాలకు గొప్ప అద్భుతాలు జరిగించునుగాక. ఇక మీదట సంతోషముగా మందిరమునకు వచ్చుదుముగాక, మందిరములో సంతోషముగా గడుపుదుముగాక, సంతోషముగా స్తుతించుదుముగాక, సంతోషముగా ప్రభు మాటలు వినగలిగే అనుభూతులు మాకందరికీ కలుగునుగాక. ప్రభువా, ఏ ఒక్కరు అనాలోచనతో రావద్దయ్యా, మందిరములు ఎవరు విసుగుపడొద్దయ్యా, ఎవరు ప్రభువా నిర్లక్ష్యంగా ఉండొద్దు నాయన. నీ ఆజ్ఞను సంతోషంగా నెరవేరిస్తే నువ్వు సంతోషిస్తావు ప్రభువా, సంతోషిస్తావు. ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు మీకు వందనాలు, నాతో సహా
ప్రభు ఇలాంటి అనుభూతులు మా అందరికీ దయచేయను ఆయన. ప్రభు మీ అందరం పరలోక పౌరులముగా సిద్ధపడే కేంద్రమయ్యా ఇది, కేంద్రం ఇది. ఆ పరలోక రాజ్యానికి అన్ని విధాలుగా సిద్ధపరచగలిగేదయ్యా నీ మందిరం. ఇలాంటి అనుభూతులు మా అందరికీ దయచేసిన ఆయన. ప్రతి ఒక్కరు ఈ మాటలు నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.